హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నేను అందరికి చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ ఉంది. 2024 ఎలక్షన్‌లో దారుణంగా ఓడిపోయి 11 సీట్లు వచ్చినాయి. వాళ్ళు 11 సీట్లు వచ్చేంత దారుణమైన పార్టీ అయితే అది కాదు. వాళ్ళు కొంచెం బలమైన పార్టీ. కానీ వాళ్ళు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వాళ్ళకి ఒక్కొక్కటి తోడైంది. తోడవటం వల్ల అంత దారుణ పరాజయం పొందారనమాట. ఇప్పుడు దాంట్లో ఒక కారణం చెప్తా మెయిన్‌గా. ఎమ్మెల్సీ అనంత్ బాబు డోర్ డెలివరీ చేశారు. ఆయన నాయకుడిని ఏదో నామకే వాస్తు సస్పెండ్ చేశారు. మళ్ళీ వచ్చేసి కూర్చోబెట్టుకున్నారు. తర్వాత గోరంట్ల మాధవ్ గురించి తెలిసిందే, అది నేను మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. ఆయన మీద కూడా పెద్దగా యాక్షన్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఈ సామాజిక వర్గాలకు భయపడి ఆయన మీద కూడా పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. ఇంకా అట్లాంటి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బొచ్చెడు మంది ఉన్నారు, నేను కాదట్లేదు. వాళ్ళందరి పట్ల కాస్త చూసి చూడనట్లు పోయారు. అది ఒక రీజన్ అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తుందా అని నాకు అనిపిస్తుంది. ఓకే, నేను కాదంటలేదు. కొంతమందిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, కొంతమందిని జైల్లో పెట్టించారు, కార్యకర్తల్ని ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని బూతులు తిట్టనీయకుండా చేస్తున్నారు. ఏ నాయకుడైనా బూతులు మాట్లాడుతుంటే హెచ్చరిస్తున్నారు. అది ఓకే. కానీ అంతకు మించి పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళని మాత్రం కాస్త చూసి చూడనట్టే పోతున్నారు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, తిరువూరులో కేశినేని చిన్నిది, ఆయన తిరువూరు ఎమ్మెల్యే రచ్చ చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ తప్పెవరు ఒప్పెవరు అని చూసి అట్లాంటి వాళ్ళు అట్లనే వదిలేశారు. ఇంకా అంతకు ముందుకు అడిగేస్తే ఇది పెద్ద వ్యవహారం. ఇది శ్రీకాళహస్తి వ్యవహారం పెద్ద హల్చల్ అయిందనమాట. పాప ఒక ఆమె కోటా వినుత అనే ఆమె పాపమని అనను. కాకపోతే ఆడమహిళ కదా, ఆమెని ఒక హత్య చేసేలాగా ప్రేరేపించారు. ఓకే, వాళ్ళు చేసింది తప్పై ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ వాటికి అట్లా జరిగిన కారణాలన్నింటినీ విశ్లేషించుకోవాలి కదా. ఆమె ఏదో తప్పు చేసేసిందని ఇమీడియట్గా జనసేన లీడరు పవన్ కళ్యాణ్ వాళ్ళని సస్పెండ్ చేసేసాడు, పక్కన పెట్టాడు, బాగానే ఉంది. మరి దానికి జరగతానంతటి కారణము టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని, ఆయన పోతూ చంద్రబాబు అదే వినుత గారి భర్త మనకు అందరికీ చెప్పడం మనం చూసాము ఆ వీడియోలలో. మరి దాని మీద వీళ్ళు ఇంటర్నల్గా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వాళ్ళకి తెలిసి ఉండదా ఏం జరిగిందో? ఆ తర్వాత కూడా రాయుడు అనే అబ్బాయి నుంచి వచ్చిన వీడియో కూడా మనం విన్నాం. లేదు, ఈయనే నన్ను ప్రెజర్ చేశాడు, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ విషయాలని, ప్రైవసీ విషయాలని వీడియో తీసి నాకు పంపి అన్నట్లుగా, అని అర్థం వచ్చేటట్లుగా. సో అవన్నీ సంహవ్ పర్సనల్ మ్యాటర్స్ అయ్యేసరికి వాళ్ళు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి ఏదో జరగడానికి జరిగిపోయింది. అది వాళ్ళు కూడా అలా చేయాలనుకున్నారో చేయలేదనుకున్నారో నాకైతే తెలియదు. బట్ అదంతా ఏంటంటే దైవ నిర్ణయము జరిగిపోయింది. బట్ వాళ్ళు తప్పు చేశారు. దానికి తగ్గట్లు వాళ్ళ పార్టీ అధినాయకుల నుంచి శిక్ష అనుభవించారు, చట్టపరంగా శిక్షలు కూడా అనుభవిస్తున్నారు. మరి యువతలో ఇదంతా ఆ అబ్బాయిని ప్రేరేపించిన ఆయన మాత్రం వదిలేశారు. మొన్న చెన్నై పోలీసులు కూడా ఇంకొంచెం ప్రూఫ్స్ దొరికాయి, ఈయనకి నోటీసులు పంపించాలి, చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఇప్పుడైనా మీరు ఇట్లాంటి వాళ్ళని మీద చర్య తీసుకుంటారా లేదా? ఇంకా లోకల్గా చూసినా కూడా నేను శ్రీకాళహస్తి వాళ్ళతోటి వీళ్ళతోటి కొంతమందితో మాట్లాడాను. నేను కొంతమంది కాస్త గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను అక్కడ ఇక్కడ ఫాలో అయ్యి చూశాను. ఆయన మీద అంత పాజిటివ్గా ఏం లేదు. ఆయన చాలా చెత్త పనులు చేస్తున్నాడు, చెత్త రాజకీయాలు చేస్తున్నాడనే ఉంది. ఇట్లాంటి వాళ్ళు మీరు అంతా పెంచి పోషించండి, తర్వాత మీకు కూడా లేదు 11, 10 వస్తాయి, సరిపోతాయి. ఇట్లాంటి పనులు చెయ్యొద్దు, అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఉండదు. వాళ్ళు ఆ తప్పులను చేసినారనే 11 ఇచ్చారని మీరు పదే హేళన చేస్తారు కదా. మరి ఏంటి? దయచేసి చూసుకోండి. మునిగిపోయింది ఏం లేదు. 18 నెలలు 19 నెలలు అయింది, ఇంకా చాలా టైం ఉంది. రెక్టిఫై చేసుకోండి. జనాల్లో నుంచి అది తీవ్ర వ్యతిరేకంగా మీకు తిప్పికొట్టే లోపు. ఓకే, థ్యాంక్ యూ.